మనందరితో దేవుడు చెప్తున్నాడు, అడగండి, మీకు కావలసినవి అడగండి, నా యొక్క ద్వారమును తట్టండి, నా సన్నిధిలో కూర్చొని వెదకండి, తప్పక నేను మీకు దొరుకుతాను, తప్పక మీరు అడిగినవి ఇస్తాను, మీరు నా యొద్ద నుండి పొందుకోవచ్చు అంటున్నాడు దేవుడు. మనకు ఒక కీ ఇచ్చాడండి దేవుడు. అది ఏంటంటే ప్రార్థన అనే కీ. నువ్వు దానిని ఎంత పదును పెడితే, ఎంత బలమైన ప్రార్థనలు నువ్వు చేస్తే, ఉపవాసముండి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలంటూ ఏవి ఉండవు. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చారు, దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. చాలామంది 99% పీపుల్ ప్రార్థనలో ఎక్కువ సమయం గడపట్లేదు. నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపగలిగితే నీ జీవితంలో ఉన్న అపజయాలన్నీ జయాలుగా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన లూకా అంటున్నారు, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. విసుకక నిత్యము ప్రసంగము చేయవలెను అనుందా అండి బైబిల్లో? విసుకక నిత్యము పాటలు పాడవలెను అనుందా? ప్రార్థన ఒక్కటే ఉంది. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకక నిత్యం ఎలా ప్రార్థన చేస్తామమ్మా అంటే, మీరు కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ప్రయాణంలో ఉన్నా, మీరు వెసల్స్ క్లీన్ చేస్తున్నా, వంట చేస్తున్నా, హృదయంలో ఆయన తలుచుకోవటమే ప్రార్థన. ప్రత్యేకంగా కూర్చొని మోకరించి చేసేదే ప్రార్థన కాదు. నీవెక్కడున్నా మనసులో ఆయనను ధ్యానము చేయటమే ప్రార్థన. కనుక నిత్యము ఎవరైతే మనసులో ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే దివా రాత్రులు ఒక విషయం నీ జీవితంలో జరగాలి అంటే, అసాధ్యమైన పని సాధ్యము కావాలి అంటే, దివా రాత్రులు, పగలు రాత్రి టైం దొరికినప్పుడల్లా, వీళ్ళు ఉన్నప్పుడల్లా ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో దేవుడు వారికి న్యాయమును తీరుస్తాడు. హల్లెలూయా.